నమస్కారం సార్. నమస్తే. ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? అరెస్ట్ ఏ విధంగా చూస్తా అంటే ఈ సినిమా వాళ్ళు ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందండి, అల్లు అరవింద్. దాని కింద బాలయ్య బాబు ఒక షో చేసిండు, అన్స్టాపబుల్ అని ఒక షో చేసిండు. దాని కింద ఈ యొక్క మన ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఉంటాయి, ఆ ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే, దానివల్ల ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు లేకపోతే రెవెన్యూ వస్తుంది, అది యాడ్స్. ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా అదే. ఈయన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిండు, దాంట్లో సినిమాలు పెట్టిండు. ఈ సినిమాలకు పెట్టడం, ఆ వెబ్సైట్ లో సినిమాలు పెట్టడం వల్ల ఈ యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో దాని వల్ల ఈ యొక్క ఐబొమ్మ రవికి రెవెన్యూ వచ్చింది అన్నారు. మరి ఇప్పుడు అల్లు అరవింద్ చేసింది తప్పు కానప్పుడు ఈ ఐబొమ్మ రవి చేసింది తప్పు ఎట్లయితుంది? అంటే ఇప్పుడు అల్లు అరవింద్ని కూడా అరెస్ట్ చేస్తారా వీళ్ళు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందని వీళ్ళు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ని బ్యాన్ చేస్తారా? ఇది పోలీసులు చెప్పాలి, సజ్జనార్ గారు చెప్పాలి, ఈ కన్సర్న్ గవర్నమెంట్ చెప్పాలి. అంటే ఒక సాధారణ వ్యక్తి సినిమా థియేటర్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయంటారా ఈ రోజుల్లో? ఎందుకు లేవండి? ఇప్పుడు బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు, పుష్ప 400 కోట్లు 600 కోట్లు అన్నారు, ఆ పుష్ప 2 1600 కోట్లు అంటున్నారు, హనుమాన్ అనేది 100 కోట్లు అంటున్నారు, ఇట్లా దేవర ఒక 600 కోట్లు అంటున్నారు. ఇట్లా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నప్పుడు థియేటర్ పోయి చూస్తేనే కదా వాళ్ళకి కలెక్ట్. అక్కడ టికెట్ చారణ, అక్కడ ఉన్న ఖర్చులు బారణ, అంటే పార్కింగ్ కావచ్చు, స్నాక్స్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్, వాటికి ఏ మాత్రము అదుపు లేదు. దీనిపైన పోలీసులు గవర్నమెంట్ స్పందించదు. కానీ 100% మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇది ఎప్పుడైతే ఈ పైరసీ లేకపోతే ఈ యొక్క వెబ్సైట్లు ఐబొమ్మ కానీ మై రూల్స్ గా మూవీ రూల్స్ కానీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే, ఎప్పుడైతే ఈ సినిమా వాళ్ళు ఈ యొక్క కార్పొరేటైజేషన్ చేసిరో, ఈ ఏషియన్ మాల్స్ అని కట్టేసి 10 రూపాయల పాప్కార్న్ 300 రూపాయలు, 15 రూపాయల థమ్స్అప్ 200, 150 రూపాయలు, సమోసా 50 రూపాయలు, 100 రూపాయలు, వాటర్ బాటిల్ 50 నుంచి 100 రూపాయలు. ఇది చేసినప్పుడు ఒక సామాన్యుడు థియేటర్కి పోవాలంటే ఈ రోజు పోయే పరిస్థితి లేదు. అక్కడ పోతే సినిమా టికెట్ కొనుక్కొని పోవాలి. సినిమా టికెట్ కొనుక్కుందామన్నా 250, 300 ఉన్నది. ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే వాళ్ళకి దండం, వాళ్ళు 3000 పెడతాడు, ఒకటి 4000 పెడతాడు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు వాళ్ళు అమ్ముకోవడం. అంటే వాళ్ళకు ఒక అదుపు లేకుండా ఈ రేట్లు పెంచుకోవడం చేయడం వల్ల ఈ యొక్క థియేటర్లకు పోవడం చూడడం అనేది జనాలకు కొంచెం అనాసక్తిగా, లేకపోతే వాళ్ళ సినిమాల యొక్క డ్యామేజ్కి వాళ్ళే కారణమవుతారు. ఈ పైరసీ ఒక 10% కారణమైతే ఈ రేట్లు అనేటివి ఒక 80 నుంచి 90% ఒక సామాన్యుడు థియేటర్ పోకపోవడానికి కారణం వాళ్ళే ఒక సినిమాని చంపేది. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని వాళ్ళ దాంట్లో లొల్లి స్టార్ట్ అయింది. ఒక చిన్న సినిమా తీసి థియేటర్లు ఇవ్వమంటే వీళ్ళు ఇయ్యరు. పెద్ద సినిమా హీరోలు కొన్ని 4-5 కుటుంబాలే వాళ్ళ సినిమాలు అయితేనే థియేటర్లు ఇవ్వడం, చిన్న సినిమాలకి ఇవ్వకపోవడం. ఇప్పుడు సినిమా యొక్క ఫీల్డ్లోనే ఈ పైరసీ వల్ల డ్యామేజ్ కంటే వీళ్ళకి చేసుకునే డ్యామేజే ఎక్కువ కనపడుతుంది. అంటే సంవత్సరాల తరబడి నుంచి బెట్టింగ్ యాప్స్ గురించి అండ్ డ్రగ్స్ గురించి చాలా మంది యువత పాడైతుంది, చనిపోయారు, వాటికి విచారణ జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అరెస్టులు లేవు. ఇమ్మడి రవిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి పడాడు. ఇమ్మడి రవి పక్కన పెడితే ఈ సినిమా వాళ్ళు పాపం ఆ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగానే సినిమా వాళ్ళు సంకలు గుద్దుకుంటూ వచ్చారు, సజ్జనార్ దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు సురేష్ బాబు వచ్చిండు, సురేష్ బాబు కొడుకు మీద శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఏంది, నాకు అవకాశాలు ఇస్తానని నన్ను వాడుకున్నాడు, అన్ని పనులు నాతో చేయించిందని సురేష్ బాబు అభయరావు మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి అభయరావు మీద ఎఫ్ఐఆర్ కాలేదు, సురేష్ బాబు మీద కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. అదే విధంగా పక్కన చిరంజీవి ఉన్నాడు. ఇక చిరంజీవి చెప్పాలంటే ఇక చిరంజీవి గురించి ఆ బ్లడ్ బ్యాంక్ ఉండే, ఆ బ్లడ్ బ్యాంక్ ల్యాండ్ తీసుకున్నాడు, బ్లడ్ బ్యాంక్ అనుకున్నాడు, కట్టుకున్నాడు. ఆ రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి, ఆ రక్తాన్ని కూడా అమ్ముకున్నాడని నేను చెప్పట్లేదు. జీవిత రాజశేఖర్ 2009 ఎలక్షన్లలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తాన్ని కూడా అమ్ముకుంటారని చెప్పారు. వాళ్ళ పరిస్థితి అది. అదేవిధంగా పిఆర్పి పార్టీ పెట్టిన తర్వాత టికెట్లను 100 కోట్లు. ఇది సినిమా వాళ్ళు చేసేటప్పుడు. సినిమా వాళ్ళు ఈ యొక్క ఆ క్రైమ్ ఒక 1000% ఉంటే ఐబొమ్మ రవి చేసింది ఒక 1%. అంటే రవిని ఎన్కౌంటర్ చేయాలని చాలా మంది అంటున్నారు. చాలా మంది ఇవ్వడం లేదు. సి కళ్యాణ్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ అన్నాడు. సి కళ్యాణ్ అనే ప్రొడ్యూసరు ఒక చరిత్ర తీస్తే మియాపూర్ మన హైదరాబాద్లో ఉన్న భూములన్నీ
మేజర్ భూములన్నీ కబ్జాలు పెట్టిండు, మాఫియా వాళ్ళతోటి లింకులు ఉన్నాయి, బెదిరిస్తాడు, సామాన్యుల్ని చంపుతాడన్న ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి పాపం ఐబొమ్మ రవి మీద శిక్షించాల్సింది కోర్టులు, ఎవిడెన్స్ సమర్పించాల్సింది పోలీసు వాళ్ళు. మధ్యలో ఈ కోనికిస్కా కొట్టంగా ఎవరు భయ్, వీళ్ళకి ఏం రైట్ ఉన్నది, వీళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఎవడో వచ్చి మాట్లాడతాడు. నేను అది ఏమైనా ఉంటే పోయి కోర్టులో అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. మీ దగ్గర ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయి. మీరే లంగ పనులు చేసి మీరే సమాజాన్ని నాశనం చేస్తూ ఈరోజు వచ్చి మీరు ఆ ఐబొమ్మ లాంటి ఒక సామాన్యుని మీద కేసులు పెట్టాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలనడం సిగ్గుచేటు. అంటే మీరు ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఏదన్నా మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఈ రేట్ల విషయంలో, పార్కింగ్, రేట్ల విషయంలో కాదండి. ఇప్పుడు ఐబొమ్మ రవి చేసినటువంటి వెబ్సైట్ ఐబొమ్మని బ్యాన్ చేసారు. అదే విధంగా ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నది, దాన్ని బ్యాన్ చేస్తారా? దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయినాయి. మీ కన్సర్న్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే లాస్ జరిగింది సామాన్యుల కంటే. ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్ కూడా మీరు ఇప్పుడు డౌన్ చేయండి, దాన్ని కూడా క్లోజ్ చేయండి. అదే విధంగా ఈరోజు ఫోన్ సైట్లు ఉన్నాయి, విచ్చలవిడి ఫోన్ సైట్స్ వస్తున్నాయి, మరి వాటిని బ్యాన్ చేయండి. ఈరోజు క్రైమ్, సైబర్ క్రైమ్, బ్యాంక్ అకౌంట్లని ఏపీకే లింకులు పంపించి విపరీతంగా సామాన్యుల దగ్గర క్రైమ్ జరుగుతుంది, వాళ్ళని పట్టుకోండి. అదే విధంగా చెడో క్రైమ్, సైబర్కి సంబంధించినటువంటి క్రైమ్ జరుగుతున్నాయి, వాటిని పట్టుకోండి. వాటితో పాటు ఇది కూడా నిర్మూలించాలి. ఇప్పుడు మీరు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, తెల్లారి శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ మూవీ రూల్స్ లో దర్శనం ఇచ్చినాయి. ఇప్పుడు దాన్ని అయితే మీరు పట్టుకోలేకపోతారు కదా, దాన్ని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు ఈ సినిమా వాళ్ళకు కూడా గవర్నమెంట్, కన్సర్న్ గవర్నమెంట్ ఈ సినిమా హీరోలకు ఇంతకు మించి రెమ్యునరేషన్ ఇవ్వద్దు. ఒక సినిమాకు మేకింగ్ ఖర్చు 100 రూపాయలు అయితే సినిమా హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇంత పర్సెంటేజ్ ఉండాలి. కానీ ఈరోజు మేకింగ్ ఛార్జెస్ ఏమో ఒక 1 రూపీ ఉంటే ఈ యొక్క హీరోల రెమ్యునరేషన్ ఏమో 99% ఉంటుంది. దానివల్ల సినిమాల క్వాలిటీ లేదు. క్వాలిటీ లేని సినిమాలు చూసినప్పుడు ఏం చేస్తారు, అరే ఈ సినిమా థియేటర్ పోయే కంటే ఏదైనా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని చూద్దామని జనాలు చూస్తారు. నువ్వు క్వాలిటీ సినిమాలు తీస్తే ఖచ్చితంగా థియేటర్ పోయి చూస్తారు. ప్రూవ్ అయింది అది. బాహుబలి సినిమాలు 1800 కోట్లు కంటెంట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. సినిమా హీరో ఉన్నాడు కాబట్టి మేము హీరోకి రెమ్యునరేషన్ ఇస్తాం, ఆ సినిమాలో పైరసీ కావద్దంటే కాకుండా ఉండవు, థియేటర్కే పోనాడు, పైరసీ వచ్చినాకనే చూస్తాడు. మీరు క్వాలిటీ సినిమాలు తీయండి, మంచి కంటెంట్ ఇస్తే డెఫినెట్గా థియేటర్లో పోతాడు. ఈరోజు సజ్జనారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ఐబొమ్మ రవి మీద ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది అంటున్నారో, ఆయన వెబ్సైట్ మీద స్క్రోల్ చేసినందుకు ఆయనకు రెవెన్యూ వచ్చిందండి. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్కు అదే రెవెన్యూ వచ్చింది. డైరెక్ట్గా ఇప్పుడు దగ్గుపాటి రానా కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, చాలా మంది ప్రసన్న కావచ్చు, శ్రీముఖి కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళని కూడా ఐబొమ్మ రవిని కస్టడీకి అడిగినట్టు వీళ్ళని కస్టడీకి అడుగుతారా? మరీ ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఓనర్లు ఎవరో కనీసం వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా మీరు? వాళ్ళకి ఒక అకౌంట్లు ఉంటాయి, ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరు? ఆ ఓనర్లను పట్టుకుంటారా? పట్టుకుంటే సమయం వస్తుందా? మరి ఎందుకు పట్టుకోవట్లేదో కూడా సజ్జనార్ గారు చెప్పాలి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.